పాపం చేసినప్పటి నుండి వారిది దొంగ బ్రతుకైపోయింది. జరిగిన ఘోరం దేవునికి తెలిసింది. ఆది మానవులు తన ఆజ్ఞను మీరి పాపము చేశారని దేవుడు గ్రహించారు. వెంటనే ఆదామును పిలిచారు. చెట్ల మాటున పుట్ల చాటున దాగి ఉన్న ఆదాము యావమ్మలు భయముతో వణుకుతూ దేవుని ఎదుటకు వచ్చారు. నేను తినవద్దని చెప్పాను కదా, ఆ చెట్టు పండు ఎందుకు తిన్నారు అని అడిగారు దేవుడు. ఈ స్త్రీనే ఈ యావమ్మ ఇచ్చింది, తిన్నాను అన్నాడు ఆదాము. అప్పుడు దేవుడు యావమ్మ వంక చూస్తూ, ఎందుకు చేశావు ఈ పాడు పని అని గట్టిగా నిగ్గదీశారు. అప్పటికే అపరాధ భావంతో కృంగిపోతున్న యావమ్మ పాము రూపంలో ఉన్న సాతాను వంక చూపిస్తూ, ఈ పామే నన్ను మోసం చేసింది దేవా, నేను మోసపోయాను అని అమాయకంగా చెప్పింది. ఆ మాటలు విన్న దేవుడు పామును శపిస్తూ, ఇంకా నీవు పొట్టతో ప్రాకుతూ మట్టిని తింటూ బ్రతుకుతావు అన్నారు. దేవుడు పాము రూపంలో ఉన్న సాతానుతో ఇలా అన్నారు, నీకును స్త్రీకును నీ సంతతికి స్త్రీ సంతతికి వైర్యము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితకగొట్టెదరు అని చెప్పారు. ఇక్కడ దేవుడు చెప్తున్న స్త్రీ యావమ్మ కాదు, నూతన యావగా పిలువబడే మరియ తల్లి అమలోద్భవిమాత. అలాగే పాము రూపంలో ఉన్న సాతాను తలను చితకగొట్టబోయే స్త్రీ సంతతి వేరెవరో కాదు, మరియ తల్లి కుమారుడు లోక రక్షకుడైనటువంటి మన క్రీస్తు ప్రభు. అలాగే దేవుడు తన ఆజ్ఞను మీరి పాపము చేసిన యావమ్మను ఆదామును కూడా శపించారు. యావమ్మతో దేవుడు ఇలా అన్నారు, నీవు నీ భర్త పెత్తనానికి లోబడి జీవిస్తావు, ప్రసవ వేదన పడుతూ బిడ్డలను కంటావు అని శపించారు. ఆదామును దేవుడు ఈ విధంగా శపించారు, పొట్ట కూటి కోసం నీవు చెమటోర్చి పనిచేస్తావు, చివరికి మరణించి మట్టెలోనే కలిసిపోతావు. ఈ విధంగా ఆది మానవులైన ఆదాము యావమ్మలను శపించిన దేవుడు వారిని ఏదోను తోట నుంచి వెళ్ళగొట్టేశారు. వారు మరలా ఏదోను తోటలో ప్రవేశించకుండా కట్టుదిట్టం చేశారు. నిప్పులు చిమ్మే కత్తిని చేత్తో పట్టుకున్న ఒక దేవదూతను తోటకు కాపలాగా ఉంచారు. అలా దేవుడు తినవద్దని చెప్పిన పండును తినిన పాపం వల్ల ఆదాము ఏవమ్మలేక పండంటి జీవితం కష్టాల పాలైంది. ఏదోను తోటలో ఉండగా ఆదాము ఏవమ్మలకు కష్టం అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు పట్టెడన్నం కోసం పడరాని పాటలు పడవలసి వస్తుంది. అడవులు నరికి నేలను చదును చేసి పంటలు పండిస్తే తప్ప పొట్ట గడవలసిన పరిస్థితి లేదు. భయంగా దినదిన గండంగా బ్రతుకే భారంగా మారింది. దేవుని మాట వినకపోవడం వల్లే తమకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఆదాము ఏవమ్మలు తెలుసుకున్నారు. చేసిన తప్పుకు కుమిలిపోయారు. అంతేకాదు ఆదాము ఏవమ్మలు చేసిన పాపం వల్ల పరలోక ద్వారాలు మూసుకుపోయాయి. మరణమే లేని వారికి మరణించి మట్టిలో కలిసిపోవలసిన దుస్థితి దాపరించింది. ఇదంతా ఆదాము ఏవమ్మలను ఎంతగానో కృంగదీసింది. దేవా, మా పాపాలను మన్నించు, మమ్ము కరుణించు అంటూ దేవుని వేడుకుంటూ ఉండేవారు.